గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారు 3.5 ఎకరాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని, ఆలయ స్థలాన్ని దాదాపు 333 ఎకరాలు సేకరణ చేసినటువంటి మహనీయులు అన్న పెద్దలు వినోద్ కుమార్ గారు కృషితో, కేసీఆర్ గారి సారథ్యంలో వినోద్ కుమార్ గారు మరి ఈ ఆలయానికి 333 ఎకరాలు సేకరించి పెట్టడం, మరి దాన్ని ఎట్లా ఉపయోగించాలనేది ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, నాకైతే నమ్మకం లేదు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఆలయం మళ్ళీ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ, ఇదే సందర్భంలో మరి సాయినాథ్ అనేటువంటి ఒక భక్తుడు ఈ ఆలయానికి కార్పొరేట్ ఎక్కడైతే మరి మన స్టార్ట్ అవుతుందో చెక్ పోస్ట్ నుంచి ఇక్కడికి సాయినాథ్ అనేటువంటి మరి భక్తుడు దాదాపుగా 2000 ఫీట్ల కార్పొరేట్ కూడా ఆ దాత అందిస్తున్నది, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి భక్తులందరూ కూడా వేలాది మంది తరలి వస్తున్నారు. నేను నిన్న హైదరాబాద్ నుండి వరంగల్లో కొన్ని కార్యక్రమాలు చూసుకొని రాత్రిపూట వచ్చి కరీంనగర్లో పడుకున్నాను. వరంగల్ నుండి ఎనకతుర్తి, హుజురాబాదు, శంకరపట్నం, మానకొండ రోడ్డు పైన వందలాది మంది భక్తులు రాత్రిపూట మరి నడుస్తూ మన కొండగట్టుకి చేరుకోవడానికి మరి ఆ విధంగా తరలి వస్తున్నారు. నా దృష్టిలో రోజు ప్రతి దినము కొండగట్టు ఆంజనేయ స్వామి మరి విస్తృతంగా భక్తులను ఆకర్షించి ఇక్కడికి వచ్చే విధంగా చేసిన కొండగట్టు దేవాలయము నేటిది కాదు, పురాతనమైన దేవాలయం. మరి అంచెలంచెలుగా మరి ఈ కొండగట్టు దేవాలయం అంటే ఆంజనేయ స్వామి పేరట ఒక దేవాలయంలో ఇంతమంది భక్తుల్ని ఆకర్షించే దేవాలయం నా దృష్టిలో భారతదేశంలో ఎక్కడ లేదు. రామాలయాలే, వెంకటేశ్వర స్వామి దేవాలయాలే, శైవ క్షేత్రాలు ఉన్నాయి, అమ్మగారి దేవాలయాలు ఉన్నాయి. కానీ ఆంజనేయ స్వామి దేవాలయము మరి ఇంతమంది భక్తుల్ని మరి ఈరోజు ఇక్కడికి వచ్చే విధంగా మరి ఆంజనేయ స్వామి వాళ్ళందరినీ భక్తులకి ఇక్కడ వచ్చే సందర్భంలో వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కాబట్టి ఆ దృష్టితోనే మరి కేసీఆర్ గారి నాయకత్వాన మేము, మీ అందరికీ తెలుసు, మరి ఒక కేవలము 5 ఎకరాల 30 గుంటలు కన్ఫైన్ అయినటువంటి దేవాలయం భూమిని మరి ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఈ దేవాలయానికి కేటాయించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేసి మరి అడుగులు వేసినాం. మరి అదేవిధంగా ఇక్కడ భక్తులకి ఇక్కడ ఈ కోనేరులో మరి నీళ్లు మనకందరికీ తెలుసు, ఎండాకాలంలో మరి ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఎండాకాలంలో నీటి కరువు సహజము. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపు, అంటే కింద సంపు ద్వారా వస్తే నీళ్లు తక్కువ ఉంటాయని చెప్పేసి ఈ గుట్టల్లో ఉన్నటువంటి ఒక సెలయేరులో మరి అక్కడ ఒక బ్యారేజ్ కట్టి దాంట్లో మొత్తం నీళ్లు నింపి ఎత్తిపోతల ద్వారా చేయాలని చెప్పి మరి పునాదిరాయి కూడా వేసాం. మరి దురదృష్టవశాత్తు ఈ మధ్య నాకు అర్థమైంది ఏంటంటే మరి దాన్ని క్యాన్సిల్ చేసి కుదించిందని చెప్పి అర్థమైంది. నేను ఆ సంబంధిత ఇంజనీర్ల అధికారులతో కూడా మేమందరం కూర్చుని ఒకరోజు మాట్లాడడం కూడా జరిగింది. నా దృష్టిలో ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు సత్య గారు మీరు వెంటనే అది ఆ క్యాన్సిలేషన్ దాన్ని రివోక్ చేసుకోండి. అదేవిధంగా మనము ఈ విస్తృతం కావాలి. ఇది ఇంత పెద్ద, ఇప్పుడు మొదటి అడుగు చాలా ఇబ్బంది ఉంటుంది. మొదటి అడుగు వేసిన వాడు మరి ఒక బాట కావాలంటే ముళ్ళ కంచి ఉండొచ్చు, కానీ ఒక బాట ప్రారంభం కావాలంటే అడుగులు వేయాలి. అడుగులు వేసిన తర్వాత నడక బాట మొదలవుతుంది. నడక బాట తర్వాత బండ బాట ఏర్పడుతుంది. బండ బాట తర్వాత మట్టి బాట ఏర్పడుతుంది. మట్టి బాట తర్వాత కంకర బాట ఏర్పడుతుంది. కంకర బాట ఏర్పడిన డాంబర్ రోడ్ ఏర్పడుతుంది. సింగిల్ రోడ్ కాదు, డబుల్ రోడ్ కావాలంటారు. డబుల్ రోడ్ కాదు, 4-way లేన్ కావాలంటారు. 4-way లేన్ డివైడర్ కావాలంటారు. అట్లా ఎట్లయితే రహదారులు డెవలప్ అవుతాయో ప్రతి ఒక్క అడుగు చాలా ముఖ్యం. కాబట్టి దేవాలయానికి మా వంతు కర్తవ్యంగా మేమందరం కూడా మా పాత్ర మేము నిర్వహించడము, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ పాత్రను కొనసాగించాలని చెప్పి మరి ఈరోజు పుణ్యదినాన మరి ఇక్కడికి వచ్చినాం కాబట్టి సూచనప్రాయంగా ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి ప్రభుత్వానికి వినవించుకునేది ఏంటంటే ఇది ఒక గొప్ప దేవాలయం. మొత్తము
భారతదేశంలో కూడా ఆంజనేయ స్వామి పేరిట ఇంతమంది భక్తుల్ని ఆకర్షించేటువంటి ఏకైక దేవాలయం మన కొండగట్టు దేవాలయం. కాబట్టి దీన్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా